వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ కార్యకర్తకు ఆర్థిక సాయం అందజేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ. ఆజామాబాద్ లో మద్యం విక్రయాలు నిషేధం తీర్మానం చేసిన గ్రామస్తులు. వైసీ భవన్లోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో కుష్మాండాదేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. ఎల్లారెడ్డిలో 4వ రోజు కొనసాగుతున్న అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు. రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంతోష్ రెడ్డి. ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ డిమాండ్. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా చంద్రకాంత్ రెడ్డి. ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్ గ్రామంలో మహమ్మద్ ముఖ్తా సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశానుసారం ఆదివారం మాచాపూర్ గ్రామంలో ముఖ్తార్ వద్దకు వెళ్లి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అతనికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రజితా వెంకటరామరెడ్డి, మాజీ జడ్పీటీసీ ఉషాగౌడ్, మాజీ జడ్పీటీసీ సామెల్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, సంజీవరెడ్డి, పద్మారావు, యాసిన్, అమృత్, రామాగౌడ్, నారాగౌడ్, పాండు, హాజీ పాషా తదితరులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని ఆజామాబాద్ గ్రామంలో మద్యం విక్రయాన్ని నిషేధిస్తూ గ్రామస్తులు తీర్మానం చేశారు. ఆదివారం గ్రామస్తుల సమావేశమయ్యి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో లిక్కర్ విక్రయాలతో యువత చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని, దీంతో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని తీర్మానం చేశారు. గ్రామస్తుల నిర్ణయం మేరకు నడుచుకోవాలని, ఎవరైనా గ్రామంలో మద్యం విక్రయిస్తే 50,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆజామాబాద్ గ్రామస్తుల నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో గల వైసీ భవనంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం అయిన 4వ రోజు కుష్మాండాదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. చపాన్ భోగ్ కార్యక్రమంలో భాగంగా 56 రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పణ చేసినట్లుగా భక్తులు తెలిపారు. పూజా కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల వద్ద ఆదివారం కూడా పూజలు కొనసాగాయి. చైతన్య యూత్ మరియు హిందూ యువసేన ఆధ్వర్యంలో పోచమ్మ మందిరాలయంలో ఏర్పాటు చేసిన మండపంలో ఆదివారం అయిన 4వ రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ రామసేన యూత్ మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారు బాల త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించినట్లుగా నిర్వాహకులు తెలిపారు. ముద్రాజు సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో అమ్మవారు బాల త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి మండపాల వద్ద దుర్గామాత మాలాధార స్వాములు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి నుంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కామారెడ్డి సత్తవ హైదరాబాద్లోని ప్రైవేట్ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో ధర్మారావుపేట గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంతోష్ రెడ్డి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి ఓ పాజిటివ్ రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ గతంలో చాలా సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తాన్ని అందజేసి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న సంతోష్ రెడ్డికి ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరపున అభినందనలు తెలియజేశారు. యువత రక్తదానానికి ముందుకు రావాలని, రక్తదానం పట్ల ఉన్న అపోహలను వీడనాడాలని అన్నారు. ఈరోజు సదాశివనగర్ మండలం మర్కల గ్రామంలో జరిగిన పార్టీ శాఖ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్న హామీలు అమలు చేయడం లేదని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో 6 గ్యారెంటీలపై పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటగౌడ్తో పాటు మండల నాయకులు డి మోహన్, శాఖ కార్యదర్శి స్వామి, రాజు, నరసింహులు, మల్లేష్, రాజయ్య పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు గుంతల సంస్థ చైర్మన్ నియమించగా కామారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్గా చంద్రకాంత్ రెడ్డిని నియమిస్తూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డికి చెందిన చంద్రకాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీకి సన్నిహితుడిగా ఉన్నారు. దీంతో ఆయనను జిల్లా గ్రంథాలయ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాగా నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్గా అంతిరెడ్డి రాజిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ కార్యకర్తకు ఆర్థిక సాయం అందజేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ. ఆజామాబాద్ లో మద్యం విక్రయాలు నిషేధం తీర్మానం చేసిన గ్రామస్తులు. వైసీ భవన్లోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో కుష్మాండాదేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. ఎల్లారెడ్డిలో 4వ రోజు కొనసాగుతున్న అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు. రక్తదానంతో ఆదర్శంగా నిలుస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంతోష్ రెడ్డి, ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటగౌడ్ డిమాండ్. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా చంద్రకాంత్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.